తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. వాసవి గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు నెల్లూరు నుంచి. తృప్తి అంటే ఏంటి? ఆత్మకు తృప్తి ఉంటుందా? అది ఎప్పుడు కలుగుతుంది అని. తృప్తి అంటే రెండు రకాల తృప్తి. ఒకటి భౌతిక లోకానికి సంబంధించిన తృప్తి, రెండు ఆత్మలోకానికి సంబంధించిన తృప్తి. ఎందుకంటే మన ఇద్దరం కాబట్టి. ఒకటి జీవుడు, రెండు ఆత్మ. జీవుడికి తృప్తి ఉండాలి, ఆత్మకు తృప్తి ఉండకూడదు. అంటే భౌతిక ప్రపంచం పట్ల మీకు తృప్తి ఉండాలి. మీ ఇల్లు పట్ల, మీ జీవితం పట్ల, మీ పిల్లల పట్ల, మీ భర్త పట్ల, మీ భార్య పట్ల, మీ ఇంట్లో ఏ పరిస్థితులు ఉన్నాయో, మీ ఉద్యోగం పట్ల, మీ సంపదల పట్ల తృప్తి ఉండాలి. ఆధ్యాత్మికంలో తృప్తి ఉండకూడదు. అంటే ఆధ్యాత్మిక పనుల పట్ల కానీ, ఆధ్యాత్మిక వ్యవహారాల పట్ల కానీ, ఇంకా చేయాల్సి వచ్చిన పని పట్ల కానీ తృప్తి ఉండదు, ఉండకూడదు కూడా. అందుకని ఆత్మ ఎప్పుడు అల్లాడుతూ ఉంటుంది, దేహం ఎప్పుడు తృప్తితో ఉండాలి. అంటే మీ జీవితానికి సంబంధించిన పట్ల తృప్తి ఉండాలి. భౌతిక ప్రపంచం పట్ల ఏది అనుభవించినా దాని పట్ల తృప్తి ఉండాలి. ఓకే అండి. అలాగా తృప్తి ఉండగలిగితే మీరు భౌతిక ప్రపంచం మీద విజయం సాధించినట్లే. ఇక చాలా మంది నాకు చెప్తుంటారు, సార్ నీకు ఎంత చేసినా సరిపోవట్లేదు, అదోలా ఉంటుంది, తృప్తి లేదు, నేను చేస్తున్న దాని పట్ల నాకే సాటిస్ఫాక్షన్ లేదు అంటారు. ఇది ఆధ్యాత్మిక పనుల్లో. అది కరెక్ట్. మీరు ఏ రోజైతే మీరు చేసిన పని పట్ల సాటిస్ఫాక్షన్తో ఉన్నారో అక్కడతో మీ ఎదుగుదల ఆగిపోతుంది. కనుక ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళందరూ మీ ఆధ్యాత్మిక ప్రపంచం పట్ల అసంతృప్తిగా రగిలిపోతూ ఉండాలి. అది ఆత్మ యొక్క ఉన్నతికి ఫస్ట్ బేస్. భౌతికంగా మీరు రగులుతూ ఉన్నారనుకోండి, అప్పుడు భౌతికంగా మీరు డెవలప్ అవుతారు. చూసుకోండి, చాలా మంది ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, ఎంత ఇల్లు కట్టినా తృప్తి ఉండదు, ఇంకా కడతానే ఉంటారు. అంటే ఆత్మ యొక్క మనకు భూలోకంలో బతకడానికి కొంత కావాలి, మన పిల్లలకి, మన జీవితానికి, అంతే. కనుక దాని పట్ల తృప్తి ఉండాలి. కానీ ఆత్మ అసంతృప్తితోనే ఉండాలి. అసంతృప్తితో ఉండి ఎదుగుదలకి మీరు బాటలు వేసుకోవాలి. అంటే ఇంకా ఎదగాలి, ఇంకా సాధించాలి, నేను షిరిడి సాయి అంత అవ్వాలి, నేను వెంకటేశ్వరు అంత అవ్వాలి, నేను జీసస్ అంత అవ్వాలి, నేను బ్రహ్మంగారి లాగా కాలజ్ఞానాన్ని చూడగలగాలి, వాళ్ళందరూ సాధించినప్పుడు నేను ఎందుకు సాధించకూడదు, ఆంజనేయ స్వామి లాగా నేను చిరంజీవి అవ్వాలి, ఆయన సాధించుకున్న దాన్ని నేను ఎందుకు సాధించుకోకూడదు, ఆయన 1000 సంవత్సరాలు జీవించాడు మహావతార్ బాబాజీ, 1870 సంవత్సరాల నుంచి భూమి మీద మహావతార్ బాబాజీ ఉన్నాడు, నేను ఎందుకు ఉండకూడదు. చూసారా, ఇలా మీరు అసంతృప్తితో రగిలినప్పుడే ఉన్నతమైన చక్రాల వైపు తిరుగుతారు. ఏ విషయంలో అండి? గుర్తుపెట్టుకోండి మరొకసారి, ఆత్మ విషయంలో. అంటే ఆధ్యాత్మిక విషయంలో అసంతృప్తిగా ఉండాలి, భౌతిక విషయంలో తృప్తిగా ఉండాలి. ఇది తృప్తి అంటే. ఓకేనా? కనుక అందరూ ఇది గుర్తుపెట్టుకోండి. భౌతిక విషయాల్లో తృప్తిగా అలవాటు చేసుకోండి. అబ్బా చాలే జీవితం, చాలే సంపద, ఎంత హాయిగా ఉన్నాం అనుకోండి. మీకు కావాల్సిన నీడ్స్ మీరు సేకరించుకోండి. మీ కుటుంబానికి, మీ పిల్లలకు అవసరమైనంత మాత్రమే చేయండి. ఇక ఆధ్యాత్మిక ప్రపంచంలో పోటీ పెట్టుకోవాలి. పత్రికారులాగా నేను కూడా బ్రహ్మర్షి అవ్వాలి, ఆయన ఎంత గొప్ప యోధుడయ్యాడు, బుద్ధుడిలాగా నేను విశ్వాత్వం అవ్వాలి, అట్లా పెట్టుకోండి. అప్పుడు మీరు మీ ఆత్మ ఎదుగుతుంది. అది ఎన్ని జన్మలైనా పట్టొచ్చు, బట్ వీలైనంత తొందరగా మీరు ముందుకెళ్తారు. ప్రతి ఆత్మ యొక్క గమ్యం ఇదే. అప్పుడు జీవుడు, మానవుడు మాధవుడు అవటానికి తొందరగా అవుతాడు. లేకపోతే 1000 జన్మలు పడుతుంది, అంతే. సింపుల్గా తొందరగా తెలుసుకోండి.